నమస్తే, నేను సంజన. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకు హోమియోపతికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఈ కింది నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా సమస్య ఫేస్ చేస్తున్నారు, పైల్స్, ఫీచర్స్. సో దీనికి సంబంధించి అసలు హోమియోపతికి సంబంధించి ఎటువంటి మందులు ఉన్నాయి? బేసిక్గా ఆపరేషన్తో తగ్గదని కూడా చాలా మంది చెప్తున్నారు, బట్ మీరు హోమియోతో తగ్గించవచ్చు అని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రజల లోపల ఈ నిల్వ ఉండే ఆహార పదార్థాలు కానీ, ఎక్కువ జంక్ ఫుడ్, మసాలా ఫుడ్, ఆయిల్ ఫుడ్ తిన్న వాళ్ళకు, బిర్యానీలు కానీ, చికెన్ బిర్యానీ ఇలాంటి తిన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఈసోఫేగల్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ కొలనైటిస్, పెద్ద పేగులు అన్నీ కూడా పూస్తాయి, చెడుతాయి అన్నమాట. దానివల్ల ఆ మసాలా ఘాటు వల్ల లోపల లేయర్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల రెక్టమ్ కూడా ఇన్ఫ్లమేషన్ అయ్యి మోషన్ పోయినప్పుడు హార్డ్ స్టూల్ వచ్చి ఆ యానస్ రింగ్ క్రాక్ వచ్చేస్తే దాన్ని ఫిషర్ అంటారు. ఓకే. అవే విధంగా బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా బయటకు తోసుకొని వచ్చిన ఆ స్టూల్ బయటకు తోసుకొచ్చినందుకు ఆ పైల్స్ అన్నీ అవి తోకల్లాగా బయటకు వస్తే దాన్ని ఎమరాయిడ్స్ అంటారు మెడికల్ టర్మ్. వాటిని తెలుగులో పైల్స్ అంటాం, అర్షమూలలో అంటాం. అయితే వీటికి ఈ పిస్టులా అంటే లోపల లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ తయారైనప్పుడు ఆ అంతా ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంతా కూడా ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి, ఒక అబ్సెస్ లాగా ఫామ్ అయ్యి అందులో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది బైపాస్ రోడ్ లాగా. దాన్ని ఫిస్టులా అంటాం. ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ అన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్, పొట్టలో సరి అయిన ఆహార పదార్థాలు, శుభ్రమైన హైజీనిక్ ఫుడ్ తినకపోవడం వల్ల ఇవన్నీ కూడా తయారవుతాయి. వీటికి విపరీతమైన నొప్పి, మంట, బ్లీడింగ్ కూడా అవుతుంది. మోషన్ మనం బాధ చెప్పుకోలేక చాలా క్రానిక్ అయిన తర్వాత బయట పోతే డాక్టర్లు ఆపరేషన్ అంటారు, వాటికి లాప్రోస్కోపీ బ్లాస్ట్ చేస్తామంటారు. ఈ విధంగా చెప్పి భయపెట్టిస్తే మా దగ్గరికి రావడం జరిగింది. మా దగ్గర ఆపరేషన్ లేకుండా వితిన్ 24 అవర్స్లో మార్పు. కరెక్ట్ హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇచ్చిన మందు డోసు. హోమియోపతి అనగా తీపి గుళికలు మెల్లగా పనిచేస్తాయని పబ్లిక్లో తప్పుడు ప్రచారం ఉండే గతంలో. ఇప్పుడు మన సక్సెస్ కేసు చూసిన తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. హోమియోపతిలో ఇచ్చిన మందు కరెక్ట్ అయితే 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది. మ్యాక్సిమం 1 వీక్, 10 డేస్, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్లో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. ఈ విధంగా ఫైల్స్, ఫిషర్స్, పిస్టులతో బాధపడుకుంటా, నడవలేక, కూర్చోలేక, ఎవరు చెప్పుకోలేక బాధపడే వాళ్ళంతా కూడా మా దగ్గరికి వచ్చారు. వితిన్ 24 అవర్స్లో మార్పు సార్ని పేషెంట్లు చెప్తారు. వాళ్ళు చెప్పిన మాట కూడా మీరు వింటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. బాధితులు ఏం చెప్తారో వినండి. ప్రభాకర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను రామ్నగర్ నుండి వస్తున్నా సార్. రామ్నగర్కి ఏం బాధితులు వచ్చినావు? నేను పైల్స్ సార్. ఫిషర్ అండ్ పైల్స్. సార్, ఎంత బాధ ఉండే? ఏమేం బాధ ఉండే? చచ్చిపోయినా సార్. తణుకులాడుతుంది సార్. నొప్పి భరించలేకపోతుంది. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? నేను ఆయుర్వేదిక్ వాడుతున్నా సార్. అప్పుడు ఆయుర్వేదిక్ వాడినా తగ్గలే సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులైంది? మీరు చెప్పారు సార్. ఒకటే నేను మా ఇంటి ఇప్పుడు ఒక వారం రోజులు అయింది సార్. నేను ఇచ్చిన మీరు ఒకటే చెప్పారు, 3 గంటలు 3 రోజులు అంతే. జస్ట్ తీసుకున్న తర్వాత మీరు చూసుకున్నాను. నేను మీరు నోట్లో పోసారు కదా సార్, లేదు అది మందు. ఆ మందు పోయంగా ఇమ్మీడియట్గా నాకు ఇంటికి పోయాక హాయిగా అయిపోయింది సార్. అప్పటికి వెరీ గుడ్. ఎంత తనకులాడుతున్నా సార్. మరి పబ్లిక్లో హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తుంది, చిన్న గోళీలు మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా. ఈ అనుభవంతో ప్రతి వారికి చెప్తున్నా సార్. ఇప్పుడైతే ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా రమ్మన్నా, వీడికి యూరినర్స్ బాగాలేదంటే బాగా చాలా మంచి ఒరిజినల్ మందులు, జర్మనీ మందులు వాడితే ఇట్లా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో చైతన్యం, సిస్టమ్ను బదనాం చేసేది. ఇప్పుడు హోమియోపతి ఎక్కడో గుడ్డిగా వాడి ఆడ పని చేయకపోతే హోమియోపతి వాడినం తక్కువ అంటారు, కానీ డాక్టర్ మంచోడు లేడని చెప్పి అన్నారు కదా. వాడి కరెక్ట్
కరెక్ట్ మెడిసిన్ హోమియోపతి కరెక్ట్ తీసుకుంటే సార్ సరైన డాక్టర్ దొరికితే మాత్రం ఇది సమస్య లేదు సార్. సమస్య లేదు. అందుకే మరి ఆయనమాన్ గారు అలోపతి డాక్టర్ అయి ఉండి హోమియోపతి ఎందుకు కనిపెడతాడు? దానికంటే ఫాస్ట్ ఉండేప్పటికైనా కనిపెట్టిండు, కానీ దాన్ని ఉపయోగించేటప్పుడు కరెక్ట్ లేక డాక్టర్లు కరెక్ట్ మందు, కరెక్ట్ డోసు, కరెక్ట్ క్వాలిటీ మందులు ఇవ్వకపోతే రిజల్ట్ రాకపోతే సిస్టమ్ బదనామవుతుంది. అట్లా కావద్దని చెప్పి ప్రజా చైతన్యం కోసం నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక అడ్వకేట్ కూడా వస్తుంది దీని గురించి, ఆయన కూడా ఫైల్సే ఫిషర్స్ అవి ఉన్నాయి, రమ్మన్న వాళ్ళ ఫాదర్ కూడా తీసుకొని వస్తుండ్రు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూడండి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా పనిచేస్తుంది. మరి ఇంత ఫాస్ట్ రిజల్ట్ హోమియోపతిలో ఉన్నాక ఆపరేషన్ పోవడము, ఇవన్నీ కట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మొక్కను చెట్టును కాండం కానీ నరికేస్తే వేర్లు లోపల ఉంటాయి, మళ్ళీ మొలకెత్తుంది కదా. ఆ విధంగా మీరు ఆపరేషన్ చేసి ఏ కేసు అయినా సరే ఆపరేషన్ చేసి తీయడం వల్ల దాని రూట్ పోదు, దాని యొక్క కండిషన్ లోపల అట్లాగే ఉంటుంది. అది మళ్ళీ అంటే హోమియోపతి యూజ్ చేసి మెడిసిన్ యూజ్ చేయడం వల్ల అంటే మొత్తానికి పైల్స్ ఇవన్నీ పైల్స్ కంప్లీట్ పైల్స్ మీద మేము ఎక్స్టర్నల్గా క్యూర్ చేయడం లేదు, ఇంటర్నల్గా డ్యామేజ్ అయినటువంటి పెద్ద పేగులలో ఇన్ఫెక్షన్ అంతా కూడా శుభ్రమైతే ఆటోమేటిక్గా డిసప్పేర్. ఆపరేషన్ అయితే సాల్వ్ అవ్వదు, మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. హోమియోపతి వల్ల అది మొత్తానికి పోతుంది. దాని లోపల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్గా క్యూర్ చేస్తే మళ్ళీ పైల్స్ ఉండయి, ఫిషర్స్ ఉండయి, పిస్టులా ఉండదు, శాశ్వతంగా నివారణ అవుతుంది. ఇది నిజమైనటువంటి అంటే వ్యాధి యొక్క కాజు గుర్తుపట్టమన్నాడు సార్. యానిమన్ గారి సిద్ధాంతం ఏంటంటే కాజ్ ఆఫ్ ది డిసీజ్ తీసుకొని దాని యొక్క సిమ్టమ్ తీసుకొని ప్రయోగం చేస్తే శాశ్వత నివారణ. అంటే ఇప్పుడు చాలా మంది చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉంటారు, సో దానికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. దానికి ఎంత క్రానిక్ 20 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య అయినా సరే ఓకే, దానికి కరెక్ట్ మెడిసిన్ పడితే ఇమీడియట్ షార్ట్ టైంలో 20 years నుంచి సఫర్ అవుతున్నా కూడా ఇది యూజ్ చేయడం వల్ల అవును తగ్గిపోతుందంటారు. కొలనైటిస్, క్రానిక్ రెక్టల్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దానికి సరైన అవగాహన లేక వాళ్ళు చెప్పుకోలేక బాధపడుతూ ఏదో మందు తినుకుంటూ అప్పుడప్పుడు సప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే క్రానిక్ అల్సర్ లీడ్స్ టు క్యాన్సర్. ఓకే, సో నెగ్లెక్ట్ అల్సర్స్ ఉండడం వల్ల పొట్ట క్యాన్సరు, రెక్టమ్ క్యాన్సరు, యానల్ క్యాన్సర్ వస్తుంది. ఓకే, మరి అలాంటి డ్యామేజ్ అయ్యేదాకా చూడకుండా ప్రారంభంలో ఉన్నప్పుడు మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే శాశ్వతంగా తగ్గిపోతుంది. ఓకే, సో మిగిలిన వీడియోస్ చూద్దామంటారు. ఓకే, సౌందర్య అని ఒక అమ్మాయి భయంకరంగా బాధతో వచ్చింది, ఆమెకు ఎంత మంచిగా తగ్గిందో చెప్తుంది, వినండి. ఓకే, నా పేరు సౌందర్య అండి. సౌందర్య ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. మేము ఇక్కడ రాంపల్లిలో ఉంటాం సార్, గట్కేసర్ దగ్గర. ఓకే, ఏంది మీ ఏం ప్రాబ్లంతో వచ్చారు? నేను ఇది లెఫ్ట్ సైడ్ కిడ్నీలో వాటర్ సిస్ట్ ఉండే, అదేమైతుంది మోషన్ లో కొంచెము అల్సర్ లాగా వచ్చింది, బ్లీడ్ అవుతుంది మోషన్ వెళ్తుంటే. అంటే ఏమని చెప్పిండ్రంటే లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి కిడ్నీలో సిస్ట్ బ్లాస్ట్ చేయాలని చెప్పిండ్రు. యానల్ కెనాల్లో ఎక్కడైతే స్కిన్ కట్ అయిందో అది లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి స్కిన్ తీసేస్తా అని చెప్పిండ్రు. చాలా సివియర్ ఉండే పెయిన్. కానీ మీ దగ్గరకు వచ్చినాక పొద్దున మోషన్ పోతే సాయంత్రం దాకా మండుతుండే, బర్నింగ్ సెన్సేషన్ ఉండే, బాగా చాలా ఉంటుండే. ఆ ఫుడ్ తీసుకోవాలన్నా, టాబ్లెట్స్ తీసుకున్నా, మెడిసిన్స్ వేసుకున్నా, వామిటింగ్ సెన్సేషన్, యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ అవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్ బిఫోర్ చేసి నిద్ర పట్టకపోతుండే. 2 months నుంచి మేము మెడిసిన్ వాడినాక ఫుల్ గా ఫుడ్ తింటున్నాము, టెన్షన్ లేకుండా నిద్రపోతున్నాం. పెయిన్ 99% తగ్గిపోయింది, అసలు బ్లీడింగ్ లేదు. బ్లీడింగ్ కూడా తీసుకున్నాక ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? నాకు 2 months లో రిజల్ట్ అనిపించింది. మందులు వాడినాక ఎన్ని రోజులలో? 1 week టైం పడుతుంది అంతే. 1 week కదా, 1 week లో మార్పు వచ్చిందంటే మరి ఇన్ని రోజుల నుంచి ఆపరేషన్ అన్న కేసులు, అలోపతి మందులు మిగిలిన తక్కువగా ఉంది, హోమియోపతిలో తీపి గురిపి వేసుకుంటే అంత తొందరగా తగ్గిందంటే మరి హోమియోపతి స్లో యాక్షన్ స్పీడ్. అందుకే ఇంకో 10 మందికి రండి అని చెప్తున్నాము. చెప్పాలి. ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వరకు తెలియక ఏమంటారు పబ్లిక్ అటు పోతుంది సొసైటీ. అంతే, ఇప్పుడు అవగాహన వచ్చిన చుట్టుపక్కల వాళ్ళకు కూడా 10 మందికి చెప్పినారు. నేను అదే చెప్తా కదా, తిను అనుభవించింది ప్రజలకు చెప్పమంట. అట్లా మీ వల్ల పబ్లిక్ కొంచెం మంది ఏమనుకుంటారు అంటే మన ఇచ్చి వీడియోలు తీసుకుంటారు, అట్లాంటి అవసరమే లేదు, అట్లాంటి పనే లేదు. ఎందుకంటే 100% సత్యం, ట్రూత్ ఇది. ఎందుకంటే నిజం మేము రిజల్ట్ చూసినాం కాబట్టి మా అనుభవంతో సంతోషంతో చెప్తున్నాం. 100% చూడండి. సో ఆమె ఫేస్ లో తెలుస్తోంది ఆ హ్యాపీనెస్ అనేది. సో ఆ మెడిసిన్ వాడిన తర్వాత రిజల్ట్ ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు చాలా బాధతో, నేను కూర్చోమంటే కూడా కూర్చోలేరు, వాళ్ళు నిలబడే బాధలు చెప్తారు. అంత బాధ ఉంటుంది, మూమెంట్ కదలికల వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. అంత బాధ ఉన్నటువంటి ఫిషర్స్కు
హోమియోపతిలో సింగిల్ డోస్తోని అద్భుతంగా తగ్గిపోయింది. 24 అవర్స్లో మార్పు. ఓకే సార్, ఒక కాల్ హోమియోపతి మందు ఒక పవర్ లాగా పోతుందమ్మా, కరెంట్ లాగా. ఈ సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతాయి, మాస్ కాదు కదా, వైబ్రేషన్సే పోతాయి, ఈ సెటిలైట్ పోయి ఇక్కడికి వస్తుంది. అట్లాగే హోమియోపతి మందు కూడా తీపి గుళికలకు ఆ పవర్ జర్మనీ మెడిసిన్ యాడ్ చేయడం వల్ల టంగ్ మీద పడంగానే అది ఒక కరెంట్ లాగా పాస్ అవుతుంది. ఓకే, కాబట్టి అంత ఫాస్ట్ రిజల్ట్ హోమియోపతి. అవును, ఆవిడ చెప్తోంది చాలా తక్కువ టైంలోనే తగ్గిందని కూడా చెప్తాను. ఓకే, కాల్ ఓకే, చేసుకో. సో కరీంనగర్ నుంచి కిషన్ కాల్ చేస్తున్నారు. నమస్తే కిషన్ గారు. అమ్మా నమస్కారం అమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. కిషన్ గారు చెప్పండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ వెరికోస్ వీన్స్ నేను 2 సార్లు ఆపరేషన్ చేసుకున్నాను సార్. ఒకసారి ఒక కాలుకు, ఒకసారి ఇంకొక కాలుకు అవును చేసుకున్నాను సార్. మళ్ళీ అది మళ్ళీ డెవలప్ అవుతుంది సార్, మళ్ళీ నొప్పి వస్తుంది సార్. మరి అందుకే దాని రూట్ పోదు. వేరికోస్ వెయిన్స్ రావడానికి కారణం ఏంటి? తెలియదు సార్. ఆ వెయిన్స్లో ఉన్నటువంటి మస్కులర్ లేయరు వీక్నెస్ వల్ల వచ్చింది. నువ్వు ఉన్న కాడికి మీద కట్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన చూడు, చెట్టును మొండెం కాడికి నరికేస్తే, భూమి లెవెల్లో నరికేస్తే దాని వేర్లు పోవు కదా, పోవు, మళ్ళీ మొలకెత్తుంది, మళ్ళీ అడ్డం వస్తుంది. అసలు హోమియోపతి సిద్ధాంతం చూసేది దాని వేర్లు, బ్యాక్గ్రౌండ్ ఏముంది, కాజ్ ఆఫ్ ది డిసీజ్, వేర్లు. దాని వేర్లతో జీసీపీనితో పీకేస్తే అది శాశ్వతంగా తగ్గిపోతుంది. అట్లనే ఈ వేరికోస్ వేయించుకొని నేను ఎంతోమందికి తగ్గించిన వీడియోలు చూసినాం అనుకుంటా. వేరికోస్ వెయిన్స్ నుంచి అల్సర్స్ వస్తాయి. వేరికోస్ అల్సర్స్ భయంకరమైన నొప్పి, అది ముదిరిపోతే మొక్కలు కడిగి గ్యాంగ్రీన్ తయారవుతుంది, మొక్కలు కడిగి తీసేస్తామంటారు. అట్లాంటి ఆపరేషన్ల దాకా పోకుండా ఆ రక్తనాళాల బలహీనత వల్ల వెయిన్స్ కిందికి వచ్చిన బ్లడ్ పైకి పంపించలేకపోతే బయటకు పొడుచుకొస్తాయి. వాటిని వేరికోస్ వెయిన్స్ అంటారు. ఆ వెయిన్స్ యొక్క కండరాల బలహీనత, వెయిన్స్లో ఉండే మస్కులర్ లేయర్ వీక్నెస్ వల్ల పంపింగ్ చేయలేకపోతే అది నిలబడిపోతుంది. కాబట్టి మేము ఇచ్చే మందు ఆ వెయిన్స్లో శక్తిని ఇచ్చే మందులు ఇస్తాం. కాబట్టి అది మళ్ళీ పంపింగ్ అయిపోయి మీదకి వెళ్ళిపోతుంది, బ్లడ్ మళ్ళీ వెయిన్స్ వాటి రూపంలో వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు ఆపరేషన్, మా దగ్గరికి 5 సార్లు ఆపరేషన్ చేసుకొని వచ్చినాం సార్, అయినా తగ్గుతలేదు, మాకు భయంకరంగా నిలబడలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం అంటున్నాం. అలాంటి వారికి తక్కువ చేసిన మన యూట్యూబ్ ఛానల్ చూడండి, ఇంకా వీడియోలు సక్సెస్ఫుల్ కేసులు కనిపిస్తాయి. డాక్టర్.బసవానందం అని మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టయితే మీకు యూట్యూబ్లో నేను సక్సెస్ కేసులు అన్నీ యూట్యూబ్లో పెడుతున్నా. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు అంత సక్సెస్ రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, సో మిగిలిన వీడియోస్ చూద్దామా సార్? ఓకే, ఇప్పుడు విజయవాడలో ఒక లంగ్ ఫెయిల్యూర్, లంగ్స్ ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యి నడవలేక బ్రాంకైటిస్, లంగ్ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన దానికంటే లంగ్ ఫెయిల్యూర్కు ఒక పెద్ద మనిషి ఎంత బాధతో వచ్చిండో మందులు వాడినాక ఏమంటారు, 1 మంత్లోనే రిజల్ట్. ఓకే, ఏం చెప్తాడో వినండి. ఏం పేరు సార్? జి కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప మిగిలి ఇక్కడ గొల్లపూడి సార్. గొల్లపూడి నుంచి విజయవాడ బ్రాంచ్ ఈశ్వరప్ప బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చారు? ఐడియల్ లంగ్స్ ప్రాబ్లం. లంగ్స్ ప్రాబ్లం. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి? అవి దగ్గు, కళ్ళు పెట్టడం, అలుపు, నిలబడితే కొద్దిగా దడ రావటం. ఓకే, పాలిపిటేషన్. తిరగలేక ఇంట్లోనే ఉంటున్నా సార్. ఇంట్లోనే ఉంటుంటే అప్పుడు మంచం మీదనే. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏం చెప్పారు? బయట ఏం చెప్పలేదు, మందులు ఆడుకోండి, ఆ చెడిపోయిన వరకు చెడిపోయి ఇంకా మందులు ఆడుకోక శాంతికి మందులు ఆడుకోండి. మరి వాడినా ఏమైనా తక్కువ అయిందా? మరి అసలు కాలేదు సార్. కాలే కదా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? ఎందుకు వచ్చిందంటే ఓ నెల అయింది. నెల అయింది. నెల లోపల ఎంత మార్పు వచ్చింది? రిపోర్ట్లో మార్పు వచ్చేసింది. వెరీ గుడ్. రిపోర్ట్లో 2000 తెల్ల కణాలు 2000 తగ్గింది. వెరీ గుడ్. 2300 తగ్గింది. ఈ దమ్ము ఆయాసంలో ఇంతకుముందు మీద కొద్దిగా బెటర్ అనిపించింది గొంతులో. మళ్ళా నా నస తగ్గింది. కొద్దిగా నస తగ్గిందంటే నీకు లంగ్స్ మంచిగా అవుతున్నట్టే. 1 మంత్లోనే అంత రిజల్ట్ వచ్చింది. బయట పడితే తక్కువ కాలేదు. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడా స్లోనా? ర్యాపిడ్ అనిపించింది నాకు. కరెక్ట్ మందు పడితే ర్యాపిడ్ అనిపించింది. మేడం ఇచ్చారు పోయినసారి. అవును, మీరు ఉంటారనే వచ్చా. మేడం గారు ఇచ్చారు, మీతో మాట్లాడించి ఇచ్చారు. వెరీ గుడ్. ఓకే, చూడండి, లంగ్స్లో లంగ్ ఫెయిల్యూర్ అయ్యి ఆక్సిజన్ పైప్ మీద ఆక్సిజన్ పెట్టుకొని ఉంటుండే, ఆక్సిజన్ లేకుండా ఇప్పుడు మందులతో మంచిగా అయిపోయాడు ఆక్సిజన్ పెట్టకుండా. ఇట్లా 1 మంత్లో ఇంత రిజల్ట్ అంటే ఇంకా 6 నెలలు కానీ కూడా శాశ్వత నివారణ అవుతుంది కదా. క్విక్ రియాక్షన్ ఉంటుందంటారు. అంతే. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, సిమ్టమెటాలజీ మెడిసిన్ ప్రయోగం చేసినప్పుడే మ్యాచ్ అయిన మందు పడితేనే పనిచేస్తుంది.
ఓకే. సిమిలర్ డ్రగ్ వ్యాధి లక్షణాలకు ఉన్నటువంటి సిమిలర్ డ్రగ్ను ఎన్నుకొని దాన్ని ప్రయోగం చేస్తే విత్ ఇన్ డేస్లో సో మార్పు రిజల్ట్ వెంటనే వస్తుందంటారు. అది క్రానిక్ ప్రాంక్రియాటైటిస్. క్రానిక్ ప్రాంక్రియాటైటిస్ అంటే లివర్ కింద ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది కదా, ఓకే. అది చెడిపోతేనే డయాబెటీస్ వస్తుంది, షుగర్ ఇన్సులిన్ తక్కువ అయిపోతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ నుంచి భయంకరమైన నొప్పితో ఎంతో బాధపడుతున్నారు చాలామంది. వాళ్ళంతా కూడా ఈ నొప్పి రాగానే హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. వామిటింగ్స్ అవుతుంది, తినలేరు, మనిషి ఇట్లా వంగిపోతాడు నొప్పి భరించలేక. ఆ టైంలో తీసుకుపోయి బంధువులు తీసుకుపోయి ఏం చేస్తారు, కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అందులో పోగానే ఐవీ పెడతారు, ఒక రూమ్ కేటాయిస్తారు, ఛార్జింగ్. అట్లా ఒక 2-3 రోజులు వారం రోజులు ఉంచుకుంటే ₹1,00,000 2 లక్షలు ఖర్చు. ఇట్లా ప్యాంక్రియాటైటిస్తో ఇల్లు వాకిలు అమ్ముకొని గుళ్ళు అయిపోయిన ఉన్నారు చాలామంది జనాలు. అలాంటి వారికి ప్యాంక్రియాటైటిస్కు హోమియోపతిలో శాశ్వత నివారణ గతం నుంచి చెప్తున్నా, వీడియోలో సక్సెస్ పెట్టిన కేసులు కూడా, సక్సెస్ కేసులు అన్నీ కూడా నా యూట్యూబ్లో పెట్టినా. ఓ పేషెంట్ వచ్చిండు సతీష్ అని, ఏం మాట్లాడుతున్నా వినండి. ఓకే. ఏం పేరు? సతీష్ సార్. సతీష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్, నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. నల్గొండ. ఏం బాధతో వచ్చినావు? క్రానిక్ ప్యాంక్రియాటిస్. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అవును సార్. దానివల్ల ఏమేమి బాధ ఉండే? బాగా కడుపు నొప్పి, వామిటింగ్స్. తింటే వెంటనే వామిటింగ్, వామిటింగ్స్, విపరీతమైన కడుపు నొప్పి. విపరీతంగా కడుపు నొప్పి వస్తుండే. అవును సార్. వచ్చినప్పుడు ఎట్లా చేస్తుంటే వంగుతుంటివా, వంగిపోతుంటివా? ఎట్లా వంగుతావు? నిలబడి చూపి, అట్లా వంగిపోతావు నొప్పి వస్తే. మరి ఇక్కడ రాకముందు ఏమేమి హాస్పిటల్ పోయినావు? ఏజీ హాస్పిటల్ సార్, గచ్చిబౌలి. ఏజీ గచ్చిబౌలి పోయినా కానీ తక్కువ కాలే. ఆపరేషన్ చేసేది కానీ అది పూర్తిగా తక్కువ కాలే, ఓన్లీ స్టెంట్. ఆపరేషన్ చేసినా తక్కువ కాలే. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వాడినాక ఎట్లుంది? చాలా తక్కువైంది సార్. తగ్గిపోయింది కదా, మళ్ళీ తింటున్నావు కదా మంచిగా? తింటున్నాను. అమ్మా చెప్పు, బాబుకి ఎట్లుండే అప్పుడు, ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉండు కానీ ఇంకా ఏమేమి తినాలి పత్తని చెప్తారు. చెప్తా కానీ అప్పుడు ఎంత బాధ ఉండే? మంచిగానే ఉండు కానీ అప్పుడు మొదలు రాకముందు నొప్పి లేచేది ఊకే, బాగా లేచేది. ఇప్పుడు మంచిగా అయింది, సంతోషం. ఆడికి పోయేది తీసుకొని ఊకే తిరిగి అలసిపోయారు, లక్షలు ఖర్చు పెట్టారు. ఈడ మనకు మంచిగా అయితే శాశ్వతంగా అయిపోతుంది, మళ్ళీ రాకుండా చేస్తా. మంచిదేనా? చేయాలి సార్. ఏం పేరమ్మా? శ్రవంతి. శ్రవంతి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ మాల్. మాల్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కండరాల వీక్నెస్. కండరాల నొప్పి. అప్పుడు ఏముండే పరిస్థితి? నడవడానికి రాకపోతుండే, కింద కూర్చుంటే లేవడానికి రాకపోతుండే. ఇప్పుడు నడవడానికి. ఇంతకుముందు ఎక్కడెక్కడ వాడి వచ్చినావు? లిమ్స్, ప్రైవేట్ హాస్పిటల్. అందరు ఏం చెప్పి డాక్టర్లు? మెడిసిన్ లేదని చెప్పారు. ఈ రోగానికి మందు లేదని చెప్పిరా? అయితే మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3 months. 3 monthsలో ఏమేమి డెవలప్ అయింది? నడవడానికి వస్తుంది. నడవడానికి వస్తుంది. నడవడానికి వస్తుంది. ఇంకేం డెవలప్ అయింది? దమ్ము వస్తలేదు. అప్పుడు దమ్ము వస్తుండే, ఇప్పుడు దమ్ము వస్తలేదు. దమ్ము వస్తలేదు, నడవడానికి వస్తుంది. వెరీ గుడ్. కింద కూర్చుంటే లేవరాదన్నావు కదా? అంటే చేతులు పెట్టి లేవడానికి వస్తుంది కానీ మంచిగా లేవడానికి వస్తుంది. మరి ఎవరైనా చేతులు పెట్టి లేస్తారు, చక్కగా తక్కువ లేవరు. అప్పుడు సపోర్ట్ తీసుకోకుండా కూడా లేవరాకపోతుండే కదా, ఇప్పుడు లేస్తున్నావు. మరి దీనికి ఈ రోగానికి ప్రపంచంలో మందే లేదన్నారు కదా డాక్టర్లు. మరి అసలు ఇప్పుడు హోమియోపతిలో లేపి నడిపిస్తున్నాను. డోర్ తీసి బయటకు పోయి రాపో. గుడ్, మంచి నడుస్తున్నావు. నార్మల్కి వచ్చిన 3 నెలలనే, ఇంకా 6 నెలలు కానీ, ఇంకా 6 నెలలు కానీ, ఏడాది కానీ మందులు ఆపకు నాకు చెప్పకుండా రన్నింగ్ చేయాలి నువ్వు. నేను బయట వచ్చి వీడియో తీసుకుంటా, రన్నింగ్ చేస్తే అప్పుడు ఇష్టపడతా నేను. ఓకేనా? చూసిర్రా, ఈ కేసు మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే దీనికి ప్రపంచంలో మందు లేదని చెప్తారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వస్తారు వీళ్ళు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తారు. అమ్మాయి నడవలేక కూర్చుంటే లేవలేకుంటుండే, ఇప్పుడు లేచి నడుస్తుంది 3 నెలల్లో. మరి ఇంకొక సంవత్సరం కానీ కూడా హోమియోపతిలో తక్కువలో పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది కదా. మరి ఇంత రిజల్ట్ వచ్చిందంటే మందు పనిచేస్తున్నాడు కదా. ప్రపంచంలో మందే లేదని వరకు వాళ్ళు ఎంతమంది సూసైడ్ చేసుకుని ఈ రోగం తగ్గదు, నేను లేవలేము, నడవలేము, ఇక నా జీవితం ఇంతే అని చెప్పి సూసైడ్ చేసుకుని ఉన్నారు చాలామంది. వీరు కూడా మాకు సూసైడ్ టెండెన్సీ వచ్చింది సార్, నా బతకొద్దు అనుకున్నా, మళ్ళీ మీ గురించి తెలిసినాక మేము వీటికి ధైర్యంగా వచ్చినామని చెప్పారు. కాబట్టి ప్రజలకు ఒక్కటే మీ డాక్టర్లకు కూడా
అలోపతి వైద్యంలో లేనప్పుడు మా వైద్యంలో లేదు, ప్రపంచంలో లేదని చెప్పొద్దు. మా అలోపతి వైద్యంలో లేదు, బయట అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఉంటుంది, అక్కడ పోయి మీరు ప్రయత్నం చేయమని చెప్పాలి. కానీ వాళ్ళకి ముఖం మీద ఇది ప్రపంచంలో దీనికి ఈ రోగం మందు లేదు, తగ్గదని చెప్తే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి మీరు అడ్వైజ్ చేయాలి ప్రజలకు, అయ్యా ఇక్కడ మా దగ్గర లేదు, ఇంకో దగ్గర వాడుకోమని చెప్పి. కాబట్టి ప్రజలారా, ఈ విధంగా మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందే లేదన్నటువంటి వ్యాధిని నడిపిస్తున్నామంటే ఇంకా మిగతా వ్యాధులని ఒక లెక్కన హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నయమైపోతుందంటే ఇదే కారణం. ఈ విధంగా ప్రజల లోపల చైతన్యం తీసుకురావడానికే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ట్రై చేస్తుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలు కూడా చాలామంది హైదరాబాద్కి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఏపీ ప్రజల యొక్క కోరిక మేరకు ప్రతి వారం నెలకు 4 గురువారాలు ప్రతి ఫస్ట్ గురువారం విజయవాడ. మీరు ముఖ్యంగా ఏపీ వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి అడ్రస్సు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్, నాలుగో గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా హైదరాబాద్కు 100, 150, 200 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. కాబట్టి ఇక్కడ మన ఈ బోర్డు మీద ఉన్నటువంటి ఫోన్ నంబరు మీరు సేవ్ చేసుకోండి, లేకుంటే మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి. మీరు ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మేము మాట్లాడతాం డైరెక్ట్గా. వచ్చే ముందు కూడా ఫోన్ చేసుకొని దూరంకి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ ఎప్పుడన్నా మీటింగ్స్ ఉంటే కూడా పోతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ బోర్డును మీరు ఫోటో తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, ఆ నంబర్కి ఫోన్ చేయండి, మీతో మాట్లాడతాను డైరెక్ట్గా. ఈ విధంగా హైదరాబాద్లో డైలీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. ఫోన్ చేసి మాకు అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఇవ్వరాదు, డైరెక్ట్ రావాలి. ఓకే, వచ్చిన తర్వాతనే మీకు సీరియల్ నెంబర్ ఇస్తారు. ఓకే, సో వేరే కేసు చూద్దామన్నారు కదా చైతన్య. ఓకే, చైతన్యది కూడా డిఎం మస్కులర్ డిస్ట్రోఫీ కేసే. బాబు ఎట్లా నడుస్తుందో చూడండి. ఓకే, ఎవరి పేరు? బాబు పేరు. బాబుకి ఏం ప్రాబ్లం వచ్చిందని రాజమండ్రి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. మస్కులర్ డిస్ట్రోఫీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? 6 years నుంచి. ఎక్కడెక్కడ పోయిర్రు? రాజమండ్రి అన్ని హాస్పిటల్స్ చూపించాం. అన్నీ ఎక్కడెక్కడ హాస్పిటల్ పోయి వచ్చారు? ఆశ్రమ్ హాస్పిటల్కి వెళ్ళాం, ఏలూరు, రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ అవి చూపించాం, నిమ్స్కి వెళ్ళాం. ఏమన్నారు నిమ్స్ డాక్టర్లు? నిమ్స్లో మెడిసిన్ లేదన్నారు. ఈ రోగానికి మందు లేదన్నారు. లేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3 months అండి. 2 months వాడినది, 3వ విజిట్. 2 నెలలు వాడినావు కదా. ఈ 2 నెలల్లో ఏం మార్పు వచ్చింది? బాబు చెస్ట్ ఎత్తుపెట్టి నడిచేవాడు, ఇప్పుడు నార్మల్. అప్పుడు చెస్ట్ ఎత్తుగా పెట్టి నడిచేవాడు, ఇప్పుడు నార్మల్కి వచ్చింది. మరి మందు పనిచేస్తున్నట్టే కదా. ఓకే ఓకే, అట్లే కంటిన్యూ చేయి. చెప్పాలి నీ పేరు? లలిత్ కుమార్కి ఏముంది చెప్పమ్మా. శ్రీవల్లి. మీ పేరా? బాబుకి ఏం ప్రాబ్లము? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బొగ్గంపేట అండి. బొగ్గంపేటకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చారు. ఏం బాధ బాబుకు? నడవలేకపోవడం, మస్కులర్ డిస్ట్రోఫీ. ఇంతవరకు దాకా ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్ కానీ అలోపతి అంతా తిరిగారు. ఏం చెప్పారు డాక్టర్లు? మందులే లేవని. దీనికి మందులే లేదన్నారు. మరి మందులు లేదన్నప్పుడు అలోపతిలో లేదు, హోమియోపతి లేదని చెప్పడానికి వీల్లేదు కదా. హోమియోపతి గురించి హోమియోపతి డాక్టర్ చెప్తాడు, అలోపతి వాళ్ళకి హోమియోపతి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. హోమియోపతిలో ఉన్నది మస్కులర్ డిస్ట్రోఫీకి ఉన్నది. మనం సక్సెస్ కేసులు కూడా చూపిస్తున్నాం యూట్యూబ్లో. మరి ఇంకేం ప్రజలు ఇప్పుడు నమ్మి వాళ్ళు మంచిగా అవుతున్నారు, పోతున్నారు. డెవలప్మెంట్ అంటే లాంగ్ టైం పడుతుంది. లాంగ్ పీరియడ్ మంచిగా వాడిపోయామా, మంచిగా రన్నింగ్ చేస్తాడు చేద్దాం. ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి? నెలల్లో ఏమేమి మార్పు వచ్చింది చెప్పు. చెప్పలే. ఇంకా ఫుడ్ విషయంలో కొంచెం ఇబ్బంది. ఫుడ్ కాకుండా ఆయన మస్కులర్లో ఏమొచ్చింది? ఇంకా మేము పెద్దగా అబ్జర్వేషన్ చేయలేదు, కొంచెం చేస్తే నెక్స్ట్ వీక్ మేము చెప్తాం. ఇప్పుడు ఏమో చెప్తావు కదా.
అంతకుముందు కూర్చోకపోతుండే. మరి అదే డెవలప్మెంటు. ఇక మొత్తం లేచి నడిచి రన్నింగ్ చేసేదాకా చెప్పని చెప్పకపోతే మందు ఇయ్యరాదు. ఏం మార్పు వచ్చిందో మార్పులు చెప్తే మార్పులకి మందు పవర్ పెంచుతాం. ఓకేనా? ఈ విధంగా చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవన్నటువంటి వ్యాధికి మందులు హోమియోపతిలో ఉన్నాయి. దాన్ని కరెక్ట్గా సిమ్టమెటాలజీగా వాడితే ఇట్లా రిజల్ట్ వస్తుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. ఇలాంటి వీడియో చూసి ఎంతోమంది ఇక ట్రీట్మెంట్ లేదంట అని చెప్పి ఇంట్లో పడుకున్న వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు లేచి వస్తారు మళ్ళీ. అరే ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో మందులు ఉన్నాయి, ప్రజలు సక్సెస్ అవుతున్నాయి, రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు వస్తున్నారు. రోజు కర్ణాటక, మహారాష్ట్రకి వెళ్ళి వస్తున్నారు జనాలు. కాబట్టి హోమియోపతిలో ఆయనమన్ గారు ఉత్తగ కనిపెట్టలే, అలోపతి వైద్యుడై ఉండి అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి కనిపెట్టినంటే ఆయనకు లేక కాదు, వైద్యుడై ఉండి ఒక హోమియోపతి కనిపెట్టినంటే అర్థం చేసుకోండి ప్రజలారా. హోమియోపతి అనేది ఒక పవర్. ఇది మందు డోస్ నోట్లో పడంగానే అది కరెంట్ లాగా పాస్ అవుతుంది, మన సెల్ వైబ్రేషన్స్ పోయినట్టు. సార్ చివరిగా చెప్పండి, అలోపతి వైద్యం ఏమో మాస్ మింగినాక టాబ్లెట్ కరగాలి, బ్లడ్లో కలవాలి, అది బ్లడ్లో మైగ్రేట్ అవుతుంది. కానీ హోమియోపతిలో అట్లా కాదు, పవర్ ఇది కనిపించదు. మన శరీరంలో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో, ఆత్మ కానీ శక్తి అని ప్రాణం అంటున్నాం కదా, ఆ ప్రాణం కనిపించకుండా మన శరీరాన్ని నడిపిస్తుందా లేదా? ఎక్కడ ఉంది చూపించమంటే ఎవరం చూపించలేము దాన్ని. కాబట్టి ఇలా ఏదైతే శక్తి దాన్ని ఆయనమన్ గారు వైటల్ ఫోర్స్ అన్నాడు. వైటల్ ఫోర్స్ అంటే శక్తి పవర్. అది మన కంటికి కనిపించదు, అది మనల్ని నడిపిస్తుంది. అన్ని అవయవాలు, మన శరీరంలో ఉండే అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. ఎవరు చెప్తే పనిచేస్తున్నాయి, ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాయి? లివర్ పనిచేస్తుంది, ప్యాంక్రియాస్, స్టమక్, లివర్, కిడ్నీ, ఇవన్నీ కూడా వాటి ఫంక్షన్స్ అవి చేస్తున్నాయా లేవా? వాటన్నిటిని నడిపించేదే ఈ వైటల్ ఫోర్స్. కాబట్టి ఈ వైటల్ ఫోర్స్కు పవర్ అయిన ఫోర్స్ మందు ఇస్తేనే పనిచేస్తుంది. ఓకే సార్. సో రైట్, ఇది ఇవాల్టి ఈశ్వరప్ప హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం. సో హోమియోపతికి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. రైట్, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.